ఇక బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. వారం రోజులుగా రోజుకో రికార్డును బ్రేక్ చేస్తూ సరికొత్త గరిష్టాలను తాకుతున్న పసిడి ఇవాళ ఆల్ టైమ్ హైకి చేరింది. అయితే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1200 పెరిగి 1,41,500 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఆర్నమెంట్ గోల్డ్ రేట్ 1100 పెరిగి 1,30,000 పలుకుతోంది. ఇటు బులియన్ మార్కెట్లో వెండి మెరుపులు మెరుస్తోంది. ఒక్కరోజే వెండి కేజీ ధర 20,000 పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర 2,74,000కు చేరింది. ఏడాది ఆరంభం నుంచి బంగారం వెండి ధరలు తగ్గేదేలే అంటూ దూసుకుపోతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో డాలర్ బలహీనపడింది. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు కమోడిటీ మార్కెట్ వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు రోజుకు షాకిస్తున్నాయి. 2025లో పుత్తడి ధర 80 నుంచి 24% పెరిగింది. వెండి ధర ఏకంగా 150% ఎగబాకింది. మరోవైపు గిరాకీకి తగ్గట్లు వెండి సరఫరా లేదని అందువల్లే ధరలు పెరుగుతున్నాయంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. అయితే వచ్చే ఏడాది కూడా ధరల ర్యాలీ కొనసాగుతుందని చెప్తున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి యాసర్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ యాసర్, చెప్పండి. ఇటు మొత్తానికి 1,42,000 మార్క్ అయితే చేరింది తులం బంగారం. సో అప్డేట్స్ ఏంటి? రైట్, బంగారం ధరలు అయితే రోజు రోజు పెరుగుతూ సామాన్యులకు అయితే షాక్ ఇస్తుంది. అసలు ఈ ధరలు చూస్తుంటే అందరికీ దడ పుట్టిస్తున్నాయి. ప్రతిరోజు రికార్డు స్థాయిలో పెరుగుతూ సెన్సేషనల్ క్రియేట్ చేసిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అటు బంగారానికి తోడు వెండి కూడా బంగారంతో పోటీ పడుతున్న పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. అసలు ఇవాళ మనం బంగారం ధరలు చూసినట్లయితే ఇవాళ 24 క్యారెట్ల బంగారం పై 1,200 పెరిగి దాదాపు 1,42,000 చేరువలు ఉంది. అటు 10 గ్రాముల 22 క్యారెట్ బంగారంపై 1,100 పెరిగి 1,30,000 చేరువలు అయితే ఇవాళ బంగారం ఉన్నాయి. అదే క్రమంలో కిలో వెండిపై ఇవాళ 20,000 పెరిగింది. దీంతో వెండి ఇవాళ 2,74,000కు చేరిందని చెప్పవచ్చు. అయితే ఇవాళ వెండి ధర అయితే ఆకాశం హద్దుగా పెరిగింది. అయితే ఈ ఏడాది వెండిపై 80% పెరిగిందని మనం చెప్పవచ్చు. అయితే ఈ ధరలు చూస్తుంటే ఏకాధాటిగా పెరుగుదల నమోదు చేస్తున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేనంతగా ధరలు అయితే ఆకాశాన్ని అంటుతున్నాయి. ఒక్కో రోజు కూడా తగ్గి అటు ఏదైతే బంగారంకు పోటీగా వెండి రేట్లు భారీ స్థాయిలో పెరుగుతూ సరికొత్త రికార్డుల్లో నమోదు చేస్తున్న పరిస్థితి మనం బడ్జెట్ సిచ్యువేషన్ లో అయితే మనం చూస్తున్నాం. ఇక వెండి ధరలకు వేలకు పెరుగుతుంది. అసలే పండుగల సీజన్ కావడం, బంగారం ధరలు పెరుగుతుండడం సామాన్య మనం చూస్తా ఉంటాం. ఈ ధరల పెరుగుదలకు మనం మెయిన్ రీజన్ గా చూసుకున్నట్లయితే అసలు గోల్డ్ రేట్ పెరుగుదలకు అసలు కారణం ఏదైతే ఫెడ్ వడ్డీ రేటు ఎఫెక్ట్ తో బంగారం ధర రోజు రోజు భారీగా పెరుగుతుంది. మరోవైపు ఏదైతే అంతర్జాతీయ అనిశ్చితులు బంగారంపై పెరుగుదలకు ప్రధాన కారణమని చెప్పవచ్చు. దాంతో పాటు మరొకటి ఏంటంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతో డాలర్ గా బలహీనపడింది. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను భవిష్యత్తులో తగ్గించే అవకాశం ఉందన్న అంచనాలతో పెట్టుబడిదారులు అయితే సురక్షిత పెట్టుబడిగా బంగారం పై దృష్టి పెడుతున్నారు. ఎంత సేమ్ టైం ఏదైతే గ్లోబల్ మార్కెట్ లో ఆర్థిక అనిశ్చితి, డాలర్ విలువలో మార్పులు కూడా బంగారం ధరలకు క్రమంగా మద్దతు ఇస్తున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా అనిపిస్తుంది. ఈ పెరుగుదల పండుగల సీజన్ మరింత ప్రభావం చూపుతుంది. అసలే పండుగల సీజన్ కావడం బంగారం పెరుగుతుండడంతో సామాన్యులకు షాక్ అవుతున్న పరిస్థితి ఉంది. గోల్డ్ రేట్లు ఎప్పుడు తగ్గుతాయని అందరూ ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రికార్డు స్థాయిలోకి ధరలు అయితే చేరాయి. కాబట్టి ఇప్పట్లో ఈ ధరలు పెరుగుదల సాధించకపోవచ్చని బులియన్ మార్కెట్ నిపుణులు అయితే చెప్తున్నారు. కానీ ఈ ర్యాలీ ఇప్పట్లో తగ్గే సూచనలు అయితే మనకు కనిపించడం లేదు. వచ్చే కొత్త ఏడాదిలో కూడా ఇదే హవా కొనసాగే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనపడుతుంది. మరి మ్యాక్స్ యాసర్, ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ మరి తగ్గే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? బులియన్ మార్కెట్ నిపుణుల ప్రకారం అయితే ప్రస్తుతం అయితే ధరలు తగ్గే అవకాశం లేదని వారు ప్రధానంగా సూచిస్తున్నారు. ఏదైతే అంతర్జాతీయ అనిశ్చితులు కావచ్చు, అయితే అమెరికా ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్లు కావచ్చు, డాలర్ బలహీనపడడం వంటి ఎఫెక్ట్ ప్రస్తుతం అయితే ధరలు తగ్గే అవకాశం లేదు. కొనుగోలుదారులు ఆలోచించి కొనుగోలు చేయాలని మార్కెట్ నిపుణులు అయితే చూస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం ధరలు ఈ విధంగా కొనసాగితే రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్న పరిస్థితి ఉంది. ఆల్రైట్ యాసర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.